ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీసస్ క్రైస్ట్ ఫైర్ మినిస్ట్రీస్, యేసుక్రీస్తు అగ్ని ప్రార్థన మందిరం, కౌతవరం, స్కాట్పేట. దురాత్మల చేత పీడింపబడుతున్న, చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్న, ఇంటిలో ఏ ప్రాబ్లం అని మీకు అనిపించినా, మరి ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి వ్యాధులు, రోగాలైనా, మరి ఇది కాదు ఇది అవుతులేదు అనేటువంటి సమస్యలు ఏదైనా ఉంటే, మరి యేసుక్రీస్తు అగ్ని ప్రార్థన మందిరం, కౌతరం మా మందిరానికి వచ్చి మీరు దీవెనలు పొందండి, స్వస్థతలు పొందండి. దేవుడు తన ఆత్మచేత నన్ను నింపి ఆయన కార్యముల నిమిత్తం నన్ను వాడుకొనుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క ప్రేమ గురించి, ప్రేమ ఎక్కడుంటుంది, ప్రేమ ఎలా వస్తుంది అనేటువంటి విషయాలను మనం కొన్ని పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలని రాయబడి ఉన్నదనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభువారిని శోధించాలని, పరిశోధించాలని ఆయన వద్దకు వచ్చి, నిత్య జీవమునకు నేను పోవుటకు నేనేమి చేయాలి అని అడుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని మరి శోధించాలని అంటాడు. యేసు ప్రభువారు అంటారు, ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉన్నది అని ఆయన అన్నప్పుడు, నీ దేవుడు యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో ప్రేమించవలను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని రాయబడి ఉన్నదని ఆ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు ప్రభువారితో అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ మనుషుల వల్ల కలగదు, విశ్వాసము మనుషుల వల్ల కలగదు, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. 1 యోహాను 4వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. 1 యోహాను 4వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. దేవుడు ప్రేమాస్వరూపి. తన సొంత కుమారుణ్ణి మన పాపాల నిమిత్తము ఆయన కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది. తన కుమారుడు చనిపోతాడని, తన కుమారుడు రక్తం కారుస్తాడని, మన నిమిత్తం చనిపోతాడని తెలిసిన తండ్రి తన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని మన దగ్గరికి పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమను మనం పొందుకోవాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనములో ఆయన ఆజ్ఞలు, కట్టడలను అనుసరించి నడుచుకున్నటియే దేవుని ప్రేమ. దేవుడు మనకిచ్చినటువంటి పదాజ్ఞలు, ఆ పదాజ్ఞలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ దేవుడు యెహోవాను ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని 2 ఆజ్ఞలు చేశాడు. వాటిని విని చదివి గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటే వాక్యం చదివి ఆ ప్రకారంగా మనం నడిస్తే దేవుని ప్రేమ మనలోకి వస్తుంది. మనము దేవుణ్ణి మనము ప్రేమించినట్లు. అప్పుడే మనము నిన్ను వలె నీ పొరుగు వారిని మనం ప్రేమిస్తాం. మొదట నీ దేవుని నువ్వు ప్రేమించాలి, రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటే నీవు దేవుని వాక్యాన్ని బాగా పఠించాలి. రోమా 5:5లో దేవుడు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది అంటాడు. దేవుని వాక్యం చదివితే మనకు ప్రేమ వస్తుంది, ఒకటి. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే దేవుని ప్రేమ పరిపూర్ణంగా కుమ్మరింపబడుతుంది. రోమా 5:5లో ఈ మాట రాయబడి ఉంది.
దేని స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకుని ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను, అభిషేకమును ఆది అపోస్తలుల మీద కుమ్మరించబడినటువంటి అగ్ని ఫైర్ని, ఆయన అభిషేకాన్ని మనం హృదయంలో పెట్టుకుంటే మరి నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తావు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని, నీ కుటుంబం వారిని, నీ పొరుగు వారిని, నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. వాక్యము కావాలి, దేవుని ఆత్మ అభిషేకము రెండూ కావాలి. ఎందుకంటే 119 కీర్తన 34 వచనంలో, అయా నీ ధర్మశాస్త్రం ప్రకారం నేను నడుచుకోవాలంటే నాకు బుద్ధి దయా దయచేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సొలొమోను అంటాడు, అయ్యా నీ వాక్య ప్రకారంగా నేను నడవాలంటే మరి ఇంతమందికి న్యాయం తీర్చాలి, నా వల్ల కాదయ్యా, నాకు వివేకము గల ఆత్మను, వివేకము గల హృదయమును, నీ ఆత్మ అభిషేకమును నాకు ఇవ్వమని అడుగుతాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని, దేవుని ప్రేమించాలంటే నీకు వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము నీ హృదయంలో ఉంటే నీ ఇంటి వారిని, నీ పొరుగు వారిని, నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటగా మన కుటుంబం వారిని మనం ప్రేమించాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట చక్కగా రాయబడి ఉంది. 1 యోహాను 31:1 యేసుక్రీస్తు ప్రభువారు తనకు అనుగ్రహింపబడినటువంటి తన వారు అందరినీ అంతము మట్టుకు ప్రేమించెను. యేసుక్రీస్తు ప్రభువారంట తన వారినంట అంతము మట్టుకి ప్రేమించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి మరి మన ఇంటి వారిని మనము ఏ విధంగా ప్రేమించాలో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చక్కగా వ్రాయించారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 7వ అధ్యాయం నుంచి మరి 5వ వచనంలో, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులు, యేసుక్రీస్తు ప్రభువారికి సొంత అన్నదమ్ములు, అక్క చెల్లులు ఉన్నారు. ఈయన తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఈయన ఆత్మ అభిషేకముతో దేవుడు పంపగా మరియ గర్భంలో ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకంలో జన్మించారు. మరి వీరు ఆయన తర్వాత వీరు జన్మించారు మరి వారికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు తర్వాత యూదులు ఆయన చంప వెదకినందున యేసు యూదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. అలాంట యూదయ అనేటువంటి ఆ పట్టణంలో ఈయన్ని చంపాలని చూస్తున్నారంట యేసుక్రీస్తు ప్రభువారిని. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్లకుండా గలిలయ అనేటువంటి ఆ ప్రాంతాలలో, ఆ ప్రదేశంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సహోదరులు ఆయన చూచి అంటారు, నువ్వు చేస్తున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయాకి వెళ్ళుము. నువ్వు చేసే క్రియలు, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, చూపు లేని వారు చూపు పొందుకుంటూ, నడవలేని వారు నడవటము, మరి నువ్వు చనిపోయిన లాజరును లేపుతున్నావు, అన్నీ బాగు చేస్తున్నావు కదా. నీ శిష్యులను ఈ బహిరంగ ప్రజలందరూ చూచినట్లు యోదయాకి వెళ్ళి నువ్వు కార్యాలు చెయ్యి, రహస్యంగా నువ్వు ఆ కార్యాలు చేయబాక అంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల పర్ణశాల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయన చూచి, యోదయాలో పర్ణశాల పండుగ జరుగుతుంది కనుక ఆ పండగకి నువ్వు వెళ్ళు, అక్కడ కార్యాలు చెయ్యి, అందరూ చూస్తారు అంటున్నారు వారు అక్క చెల్లిండ్రు. యోదయాలో యేసుక్రీస్తు ప్రభువుని చంపాలని చూస్తున్నారు కనుక ఆయన అక్కడికి వెళ్లకుండా మరి ఆయన ఈ గలిలయలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన వివేకము కలిగినటువంటి వాడు, పాము వలె వివేకము, పావుల వలె నిష్కళంకమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు, పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రార్థనలో రేపు జరగబోయేటువంటి నిర్గమము గురించి తెలుసుకున్నటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. లోకము మమ్మల్ని ద్వేషింప నేరదు కానీ తన క్రియలు చెడ్డవైనందున నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారు చెడ్డవారు కనుక లోకము మిమ్మును ద్వేషింపనేరదు. లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ లోకంలో ఉన్నటువంటి వారి క్రియలు చెడ్డవైనందున మంచిని ద్వేషిస్తారు. ఆ యేసు ప్రభువారిని ద్వేషించిన, ఇక్కడొద్దు నువ్వు వెళ్ళిపో,
యోదయాకి వెళ్ళు, బయట తిరుగు, మధ్యలోకి రాబాక, ఇక్కడ చేస్తావు అన్నా సరే యేసుక్రీస్తు ప్రభువారు తన వారందరినీ ప్రేమించాడు. యేసు ప్రభువారికి ఆ ప్రేమ ఎలా వచ్చిందంటే దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం హృదయంలో పెట్టుకున్నాడు కనుక తన సొంత వారు తిట్టిన, ద్వేషించిన ఆయన తన వారందరినీ, శిష్యులను, తన వారి అన్నదమ్ములు, చెల్లులను, అమ్మ నాన్న అందరినీ ప్రేమిస్తున్నాడు. నేను స్తోత్రం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం దేవుని ప్రేమ కలిగి ఉండాలని ఈ యొక్క బైబిలు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఒక ఊరిలో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. భర్త మంచి వ్యాపారస్తుడు. ఆ సంవత్సరం బాగా లాభం వచ్చిందంట. ఆయన అంటున్నాడు, అమ్మాయి మరి బాగా వ్యాపారంలో లాభం వచ్చింది, నేను దక్షిణాఫ్రికా వెళుతున్నాను, బంగారం అక్కడ తక్కువగా దొరుకుద్ది, అక్కడ బాగా ఎక్కువగా ఉంటుందంట, నేను దక్షిణాఫ్రికా వెళ్తున్నాను అన్నాడంట. ఈ భార్య అందంట, చక్కగా ఏం చెప్పకుండా బ్యాగ్ సదిరేసుకుని నేను వస్తానండి పదండి అందంట. సరే ఇద్దరు కలిసి వెళ్ళారు, బంగారం తీసుకొచ్చారు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఆయన అన్నాడంట, ఈసారి ఇంకా లాభం, కోట్లలో లాభం వచ్చింది అమ్మాయి, నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను, వజ్రాలు దొరుకుతాయి అక్కడ, వజ్రాలు మరి అక్కడ కొన్ని ఉంటాయి అంట, నేను వజ్రాలు కొన్ని కొత్తగా వెళ్తున్నానంటే భర్త చెప్పకుండానే చక్కగా బ్యాగ్ సదిరేసుకుని నేను వస్తానండి అని వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డారా, కొంతకాలం అయిన తర్వాత నాకు వ్యాపారంలో ఇసుకు వచ్చేసింది, చిరాకు వచ్చేసింది, నేను చనిపోదాం అనుకుంటున్నాను అమ్మాయి అని తన భార్యకి చెప్తే తన భార్య అంటదంట, ఏవండి మీరు చనిపోతుంది అంటున్నారు కాబట్టి నేను రానండి, ఎందుకంటే నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా, నువ్వు వెళ్ళే దారిలో మరి రాళ్ళు ఉంటాయి, తుప్పలు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి, చీకటి ఉంటుంది, పాతాళం ఉంటుంది, అగ్ని ఉంటుంది, ఆ అగ్ని నూనెలో కాల్చి ముంచి లేపుతూ ఉంటారండి, నేను అక్కడికి రానండి, మీరే వెళ్ళండి, జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళండి అంటుందండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఏదండి ప్రేమ? ఏమండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను అంతం మట్టుకు నీతో వస్తానండి అని ఒక్క మాట అందా? పెళ్ళిలో వీళ్ళిద్దరు చేతిలో చేసి వాళ్ళిద్దరిని మీరు ఒకరినొకరు విడవకూడదు, తల్లిదండ్రులను విడిచి మీరు ఒకరినొకరిని హత్తుకుంటున్నారు, మరి మీరు అంతం మట్టుకు కలిసి జీవించాలని ప్రమాణం చేయిస్తారు. మరి ఈమె అంటది, బంగారం కొంటకి దక్షిణాఫ్రికా వస్తుందంట, వజ్రాల కొంటకి ఇంగ్లాండ్ వస్తుందంట, నేను చిరాకు పడుతుందంటే చచ్చిపోయి నరకానికి వెళ్తాము, నేను రానండి, అక్కడ అగ్ని ఉంటుందండి బాబోయ్ అంటుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి వారి ప్రేమ మరి ఈ విధంగా ఉంటుంది. అయితే యేసుక్రీస్తు వారి ప్రేమ నిన్ను వలె నీ కుటుంబంలో ద్వేషించిన ఏమన్నా సరే యేసుక్రీస్తు ప్రభువారు వారిని తన శిష్యులని అందరినీ కూడా ప్రేమించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యము మనం కలిగి ఉండాలి, ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ అభిషేకమును మనం పొందుకుని ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, యేసయ్య నిత్య జీవం వెళ్ళడానికి నీవేం చేయాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పినప్పుడు ఆయన నా పొరుగువాడు ఎవడంటే, ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణం మార్గమున మరి నడుచుకుంటూ వెళ్తున్నాడు. యెరూషలేము అనగా దేవుని పట్టణము, రొట్టెల ఇల్లు, ఆశీర్వాదము నిలయం, దేవునికి దృష్టి, సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు ఉండేటువంటి ఆ ప్రదేశమును విడిచిపెట్టి శాపభూయితమైనటువంటి పాపములకు నిలమైనటువంటి యెరికో పట్టణమునకు ఎత్తు నుండి కిందకి దిగి వెళుతున్నాడు. ఆశీర్వాదం నుండి శాపమునకు దిగి వెళుతున్నాడు. దొంగలు కాచారు, మధ్యలో దొంగలు ఉన్నారు, రౌడీలు అతన్ని పట్టుకున్నారు. అతని దగ్గర బంగారం, వెండి, వజ్రాలన్నీ కొట్టి మొత్తం దోచుకుని కొర ప్రాణంతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ మార్గం గుండా, యెరూషలేము యెరికో మార్గం గుండా ఇది కొట్టిపడేసినటువంటి రోడ్డు పక్క నుండి ఒక యాజకుడు వెళ్తున్నాడు. యాజకుడు అనగా సేవకుడు, పాస్టర్ గారు, దేవుని వాక్యం తెలిసినటువంటి వాడు, దేవుని సన్నిధిలో ధూపం వేసేవాడు, మరి అతి పరిశుద్ధ స్థలంలో మేకల యొక్క కోడిల యొక్క రక్తమును తీసుకుని ఆయన మనుషుల మీద, సేవాపత్రుల మీద ప్రోక్షించేటువంటి వాడు, ధూపం వేసేవాడు, వాక్యం చెప్పేటువంటి వాడు, అందరి కోసం ప్రార్థన చేసేటువంటి వాడు యాజకుడు. ఆయన చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు. కొర ప్రాణంతో కొట్టుకుంటున్నాడు, దాహం దాహం అని. పాస్టర్ గారైనా యాజకుడైనా కామ్గా చూసుకుంటూ వెళ్ళిపోయాడు.
రెండవదిగా లేవీలు లేవీడు ఒకటి చూసుకుంటూ వెళ్ళాడు. లేవీడు అంటే పరిచారకుడు, దేవుని మందిరంలో సేవ చేసేవాడు, బయట గంగాళంలో నీళ్లు పోసేటువంటి వాడు, మరి మందిరం శుభ్రంగా ఊడ్చి కడిగేవాడు, మరి మేకలు పొట్టేళ్ళు గొర్రెలు అడిగితే వాటిని బలి ఇచ్చి దేవునికి సమర్పించేటువంటి వాడు, పరిచర్య చేసేటువంటి వాడు అయితే లేవీడు. ఇప్పుడైతే మన చర్చిలో ఊడ్చేవారు, పరిచర్య చేసేవారు, కుండలు కడిగేవాళ్ళు, మరి ఏమన్నా వస్తే చక్కగా వండి పెట్టేటువంటి సేవకుడి దగ్గర ఉండేటువంటి వారిని పరిచారకులు అంటారు, వారిని లేవీలు అంటారు. అతడు కూడా వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు, చూసుకుంటా వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి ఒక సమరయుడు అటుగుండా నడుచుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసి చక్కగా దిగి తన వాహనం గాడి తీసుకుని వచ్చాడు. వాహనం దిగాడు, అతన్ని చూశాడు. నూనెయు ద్రాక్షారసము చక్కగా పోసి కడిగాడు, గాయాల్ని కడిగి కట్లు కట్టి ఒక పూట కూలవాణి ఇంటికి తీసుకెళ్ళాడు. చక్కగా బాగు చేయమన్నాడు, చక్కగా భోజనం పెట్టమన్నాడు, 2 దేనారాలు ఇచ్చాడు. ఇంకేమైనా ఖర్చు అయ్యి ఉంటే నేను ఇస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు బాగుపడ్డాడు, క్షేమంగా ఉన్నాడు. ఈ ముగ్గురులో ఎవరు నీతిమంతులు, ఎవరు మంచివాడు, ఎవరు ఆత్మ మీద జాలి పడినవాడు అంటే సమరయుడే అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలిసి ప్రార్థన చేసిన యాజకుడు చూడకుండా వెళ్ళిపోయాడు. దేవుని పరిచర్య తెలుసు, దేవుని వాక్యం తెలిసినటువంటి లేవీడు కామ్గా వెళ్ళిపోయాడు. మరి సమరయుడు మరి దేవుని ఎరుగని వ్యక్తి మాత్రమే ఆయన్ని పరామర్శించాడు, మరి కట్లు కట్టాడు, నూనె ద్రాక్షరసం పోసి హాస్పిటల్ తీసుకెళ్ళాడు, బాగు చేయించాడు, భోజనం పెట్టించాడు, అతను బాగు చేయించాడు. ఈ యొక్క సమరయుడు ఎవరు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుని వాక్యము, దేవుని అభిషేకం కలిగినటువంటి మరి మంచిగా ఉన్నటువంటి దేవుని బిడ్డ. యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కూడా ఈ వ్యక్తిని మనం పోల్చవచ్చును. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో, నేను ద్రాక్షావల్లిని నాటితిని, షేమ్రోనులో సమరయ్యలో నేను ద్రాక్షావల్లిని నాటితిని అంటాడు ఇర్మీయా గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగల మీరు అంటాడు. అక్కడేమో షేమ్రోనులో సమరయ్యలో నేను ద్రాక్షావల్లిని నాటితిని అన్నాడు, ఇక్కడ నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయ్య, షేమ్రోన్ అంటే ఈ సమరయుడిలో దేవుని వాక్యం ఉన్నది, దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు, దేవుని వాక్యంతో నింపబడ్డాడు కనుక ఈ వ్యక్తి దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములని నేనంటిని, వాక్యం ఉన్నటువంటి వాడు దేవుడే అని వాక్యం చెప్తుంది కనుక ఈయన సమరయుడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సమరయుడు యేసు ప్రభు వారిని ఈ సమరయుడిగా మనము పోల్చవచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము, దేవుడు నీ హృదయంలో ఉంటే, దేవుని ఆత్మాభిషేకం నీలో ఉంటే నీ కుటుంబ వారిని పోషిస్తావు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు తన సొంత వారిని ప్రేమించాడు, యేసు ప్రభు తన పొరుగు వారిని ప్రేమించాడు. యేసు ప్రభు వారు ప్రియమైన దేవుని బిడ్డలారా తను చంపడానికి చూసినటువంటి వారిని, పేక మీద కత్తి పెట్టినటువంటి వారిని కూడా యేసుక్రీస్తు వారు ప్రేమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక భార్యాభర్తలకు కొత్తగా పెళ్ళైందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్ళైనప్పుడు అలా ఆవిడ అందంట, మరి ఏమండి ఇదిగో మరి నాకు కాజా కావాలండి అని అడిగిందంట. కాజా. మనోడు ఏం చేశాడు, ప్రేమ ఎక్కువైంది కదా, కాకినాడ వెళ్ళి కాజా తీసుకొచ్చాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అందంట, టిఫిన్కి ఏమండి నాకు మైసూర్ బజ్జీ కావాలండి అందండి. మైసూర్ స్టాండీలు, మైసూర్ బజ్జీ. ఏం చేశాడు, మైసూర్ రాష్ట్రం వెళ్ళి మరి మైసూర్ బజ్జీలు, మైసూర్ స్టాండ్లు అవి తీసుకొచ్చాడంట. ఏమంటే నాకు మల్లెపూలు కావాలండి అంటే మల్లేశ్వరం అనేటువంటి పట్టణం ఊరు వెళ్ళి మల్లెపూలు తీసుకొచ్చాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమ అండి, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డ, 2 పిల్లలు పుట్టిన తర్వాత ఏమండి నాకు కాజా కావాలంటే మన కౌతురులో బడ్డీలో కాజాలు తెచ్చుకో అంటున్నాడంట. మైసూర్ స్టాండ్ సబ్బు కావాలంటే మన కౌతుల్లో మన షాపుల్లో అన్నీ ఉన్నాయి, అక్కడ దొరికి వెళ్ళి తెచ్చుకో అంటున్నాడంట. మల్లెపూలు కావాలంటే మన దగ్గరలో ఉన్నటువంటి పట్టణంలో గుడ్లవలేరు పట్టణం ఉంది, అక్కడికి వెళ్తే మల్లెపూలు దొరుకుతాయి, ఏది కావాలో అది వెళ్ళి తెచ్చుకో అంటున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదండి ప్రేమ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని, నీ కుటుంబం వారిని, అందరినీ దేవుడు ప్రేమించాలని చెప్తుంటే మరి మొదటిలో ఉన్నటువంటి ప్రేమ చివరి వరకు లేకపోతుందంటే నీ హృదయంలో దేవుని వాక్యము, దేవుని మాటలు లేవు.
ఆది యందు వాక్యం ఉండిను, వాక్యము దేవుని యొద్ద ఉండిను, వాక్యమే దేవుడై ఉండిను, ఆ వాక్యమే వెలుగై ఉండిను, ఆ వెలుగు జీవమై ఉండిను. ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే, దేవుడిచ్చిన ఆత్మ అభిషేకం నీలో ఉంటే ప్రేమ కుమ్మరించబడుతుంది. యేసు ప్రభువాల వారే తన సొంత వారిని శిష్యులను ప్రేమించాడు, ద్వేషించిన పడిపోయినటువంటి మరి పొరుగు వారిని మరి బాగు చేసి బ్రతికించాడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోదిగా నిన్ను చంపాలని చూసినటువంటి వారిని కూడా యేసు ప్రభువారు ప్రేమించాడు. ఇస్కరియోతు యోధ, ట్రెజరర్, కోశాధికారి, సందాలు దశమ భాగాలు కృతజ్ఞార్పణ అన్నీ అతనికి ఇచ్చేవారు. అందుకే సంచి ఉండేది, సంచిలో దేవుడు ధనాన్ని దాచేవాడు, అది యెహోవా సొమ్ము. అయితే ఇతడు చక్కగా నమ్మకస్తుడిగా ఉంటూ ఏం చేస్తున్నాడంటే ఇతను ఆ డబ్బుని సొంత ప్రయోజనాలకి వాడుకుంటున్నాడు, తన వారికి వాడుకుంటున్నాడు, దేవుడి సొమ్ముని తినేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా తింటూ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు, ఇట్లా కాదు మనకి ఇంకా ఎక్కువ ధనం కావాలని చెప్పి ఇలా తింటా ఉండగా తప్పు చేసినట్టు ఏం పట్టుకుంటుందండి, దురాత్మ పట్టుకుంది. అపవాది ఈతంలో ప్రవేశించి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను ఈ యేసు ప్రభుని చంపాలని చూస్తున్నారు కదా, ఈయన దేవుడు కుమారుడని చెప్పుకుంటున్నారు కదా, కాబట్టి ఈయన నేను పట్టిస్తాను అని 30 వెండి నాణాలకి వాళ్ళ దగ్గర తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీలో ఒకడు మరి దొంగ, మీలో ఒకడు నన్ను చంపాలని చూస్తున్నాడని యేసు ప్రభువారు ముందే గుర్తెరిగి అందరికీ చెప్పాడు. అయినా సరే అతను చంపాలని చూస్తున్నా, దేవుని సొమ్ము తినేస్తున్నా, యేసు ప్రభుని చంపాలని 30 వెండి నాణాలకి యేసు ప్రభువారు అమ్మివేసిన యేసు ప్రభువారు చనిపోయేంత వరకు ఇస్కరియోతుని ప్రేమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను వల్ల నీ కుటుంబాన్ని ప్రేమించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను చంపాలని చూసినటువంటి వారిని కూడా ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనంలో, అందుకు సౌలు, నేను పాపం చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను కీడు చేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు మరి సౌలు 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. తర్వాత దేవుడు దావీదుని రాజుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గొలియాతుని చంపిన తర్వాత దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది స్తోత్రాలు అన్నప్పటి నుంచి మరి ఇతని మీద విషపు చూపు నిలిపాడు. సౌలు చంపలేకపోయినా, సౌలు జనులు చంపలేకపోయినా దావీదు మరి గొలియాతుని చంపాడు కనుక సైన్యాధిపతిని చేశాడు. నిదానంగా దేవుడు ఇతడు రాజు అవుతాడని మరి సౌలు తెలుసుకుని తన కుమార్తెనిచ్చి అతను స్వతంత్రంగా చేసి అల్లుడు చేసుకున్నప్పటికీ ఇతన్ని చంపాలని చూస్తున్నాడు. 2 సార్లు ఈటి విసి చంపాలని చూశాడు. తన కుమార్తెని మేఘాలతో చంపించాలని చూశాడు. సైన్యం వెంటబెట్టి 3-4 సార్లు వెంటబడి చంపాలని చూశాడు. కానీ అతని వల్ల, ఎందుకంటే యెహోవా అతను రక్షించుచుండెను. జీపు అరణ్యంలో దావీదు ఉన్నాడని 3,000 మందిని వేగుల వారితో కనుక్కొని 3,000 మందిని వెంట పెట్టుకుని ఒక జీపు అరణ్యంలో ఒక కొండ ప్రాంతంలో వెళ్ళాడు. చూశాడు కానీ దావీదు కనపడలేదు. దావీదు వివేకం కలిగినటువంటి వాడు, సుబుద్ధి కలిగినటువంటి వాడు కనుక ఇతడు వేగుల వారిని పెట్టుకుని తప్పించుకుంటూ వచ్చాడు. కొండ అవతల వీళ్ళు సౌలును 3,000 మంది నిద్రపోతున్నారు. ఈ కొండ ఎత్తు భాగంలో దావీదు సైన్యం ఉన్నారు. యెహోవా అతని గాఢ నిద్ర కలగజేసిందని యెహోవా దావీదుకు తెలియచేయటం బట్టి దావీదు వెళ్ళి సౌలు నిద్రపోయినటువంటి దగ్గర ఈటెను నీళ్ళబుడ్డి తీసుకుని బయటకు వచ్చి దూరంగా నుంచుని, అయా మరి అతని దగ్గర ఉన్నటువంటి అబ్నేరుని పిలిచి, అబ్నేరు, నువ్వు మగవాడివి కావా, నువ్వు సైన్యాధిపతివి కావా, నువ్వు సౌలుని ఎందుకు రక్షించలేకపోయావు, ఇదిగో ఈటి ఎక్కడున్నదో, ఇదిగో నీళ్ళబుడ్డి ఎక్కడుందో చూసుకోమని అబ్నేరుని సౌలు పేరు ఎత్తిపెట్టి చెప్పినప్పుడు సౌలు లేచి చూసి, నిజమే నాయనా, ఇదిగో అయ్యా, ఇదిగో రాజా, ఇదిగో ఈటి ఎక్కడ ఉందో చూడు, నీళ్ళబుడ్డి ఎక్కడ ఉందో చూడు, నేను నీ దగ్గరికి వచ్చి అవి తీసుకుని వచ్చాను. నాతో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏమన్నారంటే, అవకాశం ఇస్తే అయ్యా ఇతన్ని ఒక్క పోటు పొడిచి ఇతన్ని మేము చంపివేస్తామని మరి నా పక్కనటువంటి వాళ్ళు అందరూ కూడా అన్నప్పుడు, నేను యెహోవా చేత అభిషేకం నొందినటువంటి వాడిని మనం చంపకూడదని నేను చెప్పాను. నాతో పాటు మరి ఆ అభిషేక్ నాతో పాటు వచ్చాడు, సైన్యాధిపతి, మా అక్కయ్య కుమారుడు. రాజా ఒక అవకాశం ఇస్తే ఒక్క పోటుతో పొడిచి నేను చంపేస్తానన్నాడు, జనులను చంపేస్తానన్నా. నేను నిన్ను చంపనీయలేదు, ఎందుకంటే యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపి నిర్దోషకుడికి ఎవరికి సాధ్యము? మిందిల్ని తరుమునట్టుగా మరి నువ్వు నన్ను తరుముతున్నావు
అయ్యా నేను మేలు చేశాను, నీ యుద్ధం చేయలేకపోతే నీ తరపు యుద్ధం చేసి గులియాతను చంపాను, సైన్యాధిపతిగా ఉన్నాను, రాజ్యాలన్నీ నీకు జయించి ఇచ్చాను, నీకు మేలే చేశాను కానీ నేను నీకు కీడు చేయలేదే. అయ్యా మరి మిందులు లాంటి చచ్చిన కుక్కలాంటి వాడిని నన్ను చంపడానికి చూస్తున్నావేంటి రాజుగారు అన్నప్పుడు దావీదు అంటాడు, అయ్యా నేను పాపం చేసి తిని మరి శత్రువు దొరికిన ఎడల ఎవరైనా వదిలివేస్తారా? మరి నేను నిన్ను ఎన్నిసార్లు చంపాలని చూసినా, మరి ఈటెట్టు పొడవాలని చూసినా, కుమార్తె చంపాలని చూసినా, సైన్యంతో చంపాలని చూసినా, నేను చంపాలని చూసినా, మరి నేను దొరికితే నువ్వు నన్ను ప్రాణముతో వదిలిపెట్టి నువ్వు నన్ను ప్రేమించితివి కనుక నువ్వు నాకంటే నీతిమంతుడివి, నువ్వు నాకంటే గొప్పవాడివి, దేవుని ప్రేమ నీలో ఉన్నది, నువ్వు రాజు అవుతావని చెప్పి సౌలు దావీదుని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కత్తి మీద పీక మీద పెట్టినా, ఈట ఇసిరినా, భార్యతో చంపించాలని చూసినా, వెంటబడి సంపతకు చూసినా సౌలు దొరికినప్పుడు దావీదు మరి అతన్ని ప్రేమించాడే కానీ చంపలేదు. ఎందుకంటే దావీదులో దేవుని వాక్యం ఉన్నది, దావీదులో దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని 73 కీర్తనలు దావీదు 150 కీర్తనలు ఉన్నాయి. మొత్తం 73 కీర్తనలను దావీదు ఒక్కడే సగం కీర్తనలు రాయగలిగాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యము బాగా తెలుసు, దేవుని పరిశుద్ధాత్మే ఆయన పొందుకున్నాడు, వాక్యం పొందుకున్నాడు. దేవుని మనసేంటో దావీదుకి సంపూర్ణంగా తెలుసు కనుక ఆ విధంగా చేశాడు. నిన్ను వలే నీ ఇంటి వారిని ప్రేమించాలి, మరి నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ శత్రువులను ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తను చంపాలని చూసి తన ప్రక్కనే ఉన్న మరి ఇస్కరియోతు యోధాను ప్రేమించాడు. యేసు ప్రభు వారు చనిపోయాడు, తిరిగి లేచాడు ఆయన. మరి దావీదు కూడా సౌలును కూడా వెంటపడుతున్న 10 సార్లు పైగా చంపాలని చూసిన మరి దావీదు సౌలును ప్రేమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ ఇంటి వారిని ప్రేమించాలి, నీ శత్రువును ప్రేమించాలంటే నీకు మొదట దేవుని వాక్యం కావాలి, ఆయన ఆజ్ఞని శాసనాలను కట్టడలు కావాలి, దేవుని యొక్క ఆత్మ అభిషేకం నీకు కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగమా దేవుని వాక్యాన్ని చదవండి, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యం చదివేవాడు ధన్యుడు, చదవవాడు దరిద్రుడు. కాబట్టి వాక్యం చదవండి, ధన్యులు అవ్వండి. దేవుడు ఆత్మాభిషేకం అపోస్తలుల మీద కుమ్మరించబడిన ఆత్మాభిషేకం నాకు ఇవ్వండి అని బలమైన కార్యాలు చేయాలైనా అని అడిగితే దేవుడు వాక్యము మీకు అనుగ్రహిస్తారు. శిష్యులకు అనుగ్రహించాడు వాక్యాన్ని, దేవుని యొక్క ఆత్మను శిష్యులకి ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడు ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ వాక్యాన్ని, అభిషేకాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. అలా అవి రెండు పొందుకుని నీ ఇంటి వారిని, నీ పొరుగు వారిని, నీ శత్రువులను మరి మనందరం కూడా ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. ఇప్పుడు చెప్పబడినటువంటి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలని మేము వాక్యము చెప్పాం. దేవా, ప్రేమ దేవుని మూలం కలుగుతున్నది. ప్రేమ మరి దేవుడు ప్రేమ స్వరూపి. నీ ఇంటి వారిని, నీ పొరుగు వారిని, నీ శత్రువును ప్రేమించాలంటే నీ వాక్యము, నీ అభిషేకం కావాలి ప్రభా. దేవా, ఈ వాక్యం విన్న బిడ్డలందరూ హృదయాలు తెరవండి, వారికి వాక్యమును, అభిషేకమును అనుగ్రహించి అయ్యా వారు చనిపోయేంత వరకు మరి అందరిని ప్రేమించేటువంటి వారిగా మరి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.